హాయ్ దిస్ ఇస్ మీనాక్షి ఫ్రమ్ బీవీ మేకర్ స్టూడియో అండ్ అకాడమీ. ఇప్పుడు అందరికీ ఎక్కువగా వినపడుతున్న ఫేషియల్ ఏంటి అనుకుంటున్నారా? అది హైడ్రాఫేషియల్. అది అందరికీ తెలిసిన విషయమే. ఈ హైడ్రాఫేషియల్ యొక్క ప్రాసెస్ అండ్ దాని బెనిఫిట్స్ నేను ఇవాళ మీకు చెప్పాలనుకుంటున్నాను. హైడ్రాఫేషియల్లో చాలా సెవరల్ స్టెప్స్ ఉంటాయండి. అకార్డింగ్ టు ద స్కిన్ కన్సర్న్ బట్టి మనము హైడ్రాఫేషియల్ అనేది చేయాలి, కస్టమైజ్ చేయాలి. క్లయింట్ యొక్క కన్సర్న్ బట్టి వాళ్ళకి యాక్నే ఉన్నా, పిగ్మెంటేషన్ ఉన్నా, ఆయిలీ స్కిన్ ఉన్నా వాళ్ళకి తగ్గట్టు మనం కస్టమైజ్ చేసుకోవాలి ఫేషియల్. ఈ ఫేషియల్ యొక్క మెయిన్ బేసిక్ 4 స్టెప్స్ చాలా ఇంపార్టెంట్. క్లెన్జింగ్, ఎక్స్ఫోలియేషన్, ఎక్స్ట్రాక్షన్ అండ్ ఇన్ఫ్యూషన్. ఈ 4 స్టెప్స్ వల్ల చాలా బెనిఫిట్స్ అయితే ఉంటాయి. ఆ బెనిఫిట్స్ ఏంటో నేను ప్రొసీజర్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్గా మనం మెషిన్ యొక్క ప్రోబ్స్ గురించి తెలుసుకుందాం. హైడ్రాఫేషియల్స్లో చాలా టైప్స్ ఆఫ్ మెషిన్స్ ఉన్నాయి. 7-in-1 ఉంది, 10-in-1 ఉంది, 13-in-1 ఉంది అండ్ 18-in-1 కూడా ఉన్నాయి. మన దగ్గర ఉన్నది 10-in-1 హైడ్రాఫేషియల్ మెషిన్. మీకు ఒకసారి ప్రోబ్స్ అని ఒకసారి చూపిస్తాను. ఇది సక్షన్ ప్రోబ్, దిస్ ఈజ్ అల్ట్రాసోనిక్, ఈ ఆక్యులర్ ప్రోబ్, దిస్ ఫేస్ లిఫ్టింగ్కి యూజ్ చేస్తాం ఈ ప్రోబ్ని. ఇది ఎక్స్ట్రాక్షన్, బ్లాక్ హెడ్స్ అండ్ వైట్ హెడ్స్ రిమూవ్ చేయడానికి. ఈ 2 ప్రోబ్స్ కూడా గాల్వానిక్కి యూజ్ చేస్తాం, గాల్వానిక్ ప్రాసెస్ చేయడానికి అండ్ ఫేస్ లిఫ్టింగ్ అండ్ టైటనింగ్ ఎఫెక్ట్ కోసం ఈ 2 ప్రోబ్స్ యూజ్ చేస్తాం. మ్యాజిక్ బాల్స్, లింఫాటిక్ డ్రైనేజ్, అక్కడ ఆ ఏరియాలో పర్టికులర్ ఏరియాలో మనం మసాజ్ చేయడానికి ఈ మ్యాజిక్ బాల్స్ అనేది చాలా బాగా యూజ్ అవుతాయి. జెట్ స్ప్రే, ఐస్ ప్రోబ్ అండ్ ఇలా 4 బాటిల్స్ వస్తాయి. ఇవి స్కిన్ కన్సర్న్ బట్టి మనము ఎవరికి ఏది యూజ్ చేయాలనేది సిరం బేస్డ్ మనం యూజ్ చేస్తాం. అండ్ దిస్ వన్ ఈజ్ 4th బాటిల్. ఏంటి అంటే ఫోమ్ బేస్డ్ అనమాట. ఇలా ఫోమ్ వస్తుంది. మనం ఫేషియల్ చేసేటప్పుడు క్లెన్జింగ్ తర్వాత ఎక్స్ఫోలియేషన్ టైంలో మనం క్లీనప్ చేయడానికి ఈ ఫోమ్ బేస్కి యూజ్ చేస్తాం. దీనికి పర్టికులర్ సిరమ్స్ కూడా ఉంటాయి. ఇన్ కేస్ మన దగ్గర సిరమ్స్ లేకపోతే ఎనీ ఫేస్ వాష్ కానీ మిక్స్ చేసుకొని ఈ బాటిల్ ఫిల్ చేసుకోవచ్చు. ఈ హైడ్రాఫేషియల్ యొక్క బెనిఫిట్స్ ఏంటి అంటే స్కిన్ హైడ్రేషన్గా ఉంచుతుంది అండ్ హైపర్ పిగ్మెంటేషన్ క్లియరప్ అవ్వడానికి కూడా సర్టెన్ సిట్టింగ్స్ అనేది తీసుకోవాలి. యాక్నే సివియర్గా ఉంటే మాత్రం నాట్ సజెస్టెడ్ అండి. అండ్ ప్రెగ్నెంట్ లేడీస్ కూడా నాట్ సజెస్టబుల్. పోర్స్ని మినిమైజ్ చేస్తుంది అండ్ బ్లాక్ హెడ్స్ కానీ వైట్ హెడ్స్ కానీ ఉంటే ఎక్స్ట్రాక్షన్ ద్వారా మనం క్లియరప్ చేసుకోవచ్చు. డీప్గా క్లెన్స్ అయితే అవుతుంది. మీ స్కిన్ సో హైడ్రేటెడ్ అండ్ ప్లంపీగా అయితే ఉంటుంది. దీనికి డౌన్ టైం అంటూ ఏమీ లేదు. ఇమీడియట్ రిజల్ట్స్ అయితే నెక్స్ట్ డే నుంచే కనిపిస్తాయి, ఇమీడియట్ రిజల్ట్స్. కాకపోతే మీరు చూస్ చేసుకునే కిట్స్ కానీ ఇటువంటి ప్రొడక్ట్స్ అయినా సరే మీరు అకార్డింగ్ టు ద స్కిన్ కన్సర్న్ బట్టి, క్లయింట్ యొక్క కన్సర్న్ బట్టి మీరు సెలెక్ట్ చేసుకొని వాడాలి. ఇప్పుడు ప్రొసీజర్లోకి వెళ్దాం. క్లయింట్ మన దగ్గరికి వచ్చినప్పుడు మేబీ వాళ్ళు మాయిశ్చరైజర్స్, సన్ స్క్రీన్స్ లేదా లైట్ మేకప్స్, లిప్స్టిక్ ఇవన్నీ అప్లై చేసుకుంటారు కదా. నేను గార్నియర్ మిసెలర్తో క్లీనప్ చేస్తున్నాను. ఫస్ట్ ఇవంతా మేకప్ అంతా రిమూవ్ చేస్తున్నాను. ఓకే, చాలా జెంటిల్గా క్లీన్ చేయాలి. వాళ్ళు మస్కరాస్ కానీ కాజల్ కానీ ఏదైనా అప్లై చేసుకుంటే మనం ఫస్ట్ దాన్ని క్లీనప్ చేసుకొని ఆ ప్రొసీజర్ అనేది స్టార్ట్ చేయాలి. మనం ఈ ప్రొసీజర్లో క్లయింట్ యొక్క స్కిన్ని బట్టి తనకి ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా లేదా అనేది చెక్ చేసుకొని మనం ఈ హైడ్రాఫేషియల్ అనేది కస్టమైజ్ చేసుకోవాలి. మీరు ఏదైనా మంచి ప్రోడక్ట్ తీసుకొని దాంతో హైడ్రాఫేషియల్ అనేది చేయొచ్చు. నేను ఇప్పుడు ఎవియాన్ హైడ్రాఫేషియల్ కిట్ అనేది తీసుకుంటున్నాను. ఆ ప్రొసీజర్ మీకు చూపిస్తున్నాను. నేను ఏ ఫేషియల్ చేసినా ఫస్ట్గా డబుల్ క్లెన్స్ అనేది చేస్తాను. దానివల్ల ఏంటి బెనిఫిట్ అంటే స్కిన్ అనేది డీప్గా క్లెన్స్ అవుతుంది, క్లీన్ అవుతుంది, పోర్స్ నుంచి క్లీన్ అవుతుంది. సో దెన్ మనకి రిజల్ట్ అనేది కూడా చాలా బాగా కనిపిస్తుంది, ఇమీడియట్ రిజల్ట్ అనేది కనిపిస్తుంది. మనం చాలా జెంటల్గా క్లీనప్ చేయాలి. ఎందుకంటే కొంచెం హార్డ్గా అనేది మసాజ్ స్ట్రోక్స్ కింద ఇవ్వకూడదు. చాలా జెంటల్గా క్లీన్ చేయాలి. క్లయింట్ ఎందుకంటే క్లయింట్ రిలాక్స్ అవ్వాలి ఫేషియల్ చేసినప్పుడు, ఎటువంటి ఇరిటేషన్గా ఫీల్ అవ్వకూడదు. నేను ఫేషియల్ టిష్యూస్ని వెట్ చేసి క్లీనప్ చేస్తాను. స్పంజ్ టిష్యూస్ యూజ్ చేయను. ఎందుకంటే హైజెనిక్గా ఫాలో అవ్వాలి ఈ మెడిఫేషియల్స్ అనేవి. నార్మల్గా ఏ ఫేషియల్ చేసినా కూడా ఇలా ఫాలో అవుతే ఎటువంటి ఇష్యూస్, కాంప్లికేషన్స్ రావు. ఇది మన ఫేషియల్ కిట్లో క్లెన్జర్ అనమాట, జెల్ బేస్లో ఉంది. సెకండ్ ప్రొసీజర్ డబుల్ క్లెన్స్ చేస్తున్నాను కదా, డీప్గా స్కిన్ని క్లీన్ చేయడానికి నేను డబుల్ క్లెన్స్ అనేది చేస్తాను. ఫస్ట్ ఫోమ్ క్లెన్జర్ యూజ్ చేశాను. ఇది కిట్లో ఇచ్చిన జెల్ బేస్ క్లెన్జర్ అనమాట. ఓకే, చాలా జెంటిల్గా
రఫ్నెస్ లేకుండా చాలా స్మూత్గా జెంటిల్గా మసాజ్ చేయాలి. జెల్ క్లెన్జర్ కూడా నేను వైప్ ఆఫ్ చేస్తున్నాను. డబుల్ క్లెన్స్ అయితే చేశాను కదా, ఇప్పుడు మెషినరీతో ప్రొసీజర్ అనేది స్టార్ట్ చేస్తున్నాను. ఫస్ట్గా నేను సక్షన్ ప్రోబ్ తీసుకున్నాను. ఓకే, సెలెక్ట్ చేసుకున్నాను. ఈ సక్షన్ ప్రోబ్ వల్ల డీప్గా క్లెన్స్ అయ్యి బ్లడ్ సర్క్యులేషన్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. ఇక్కడ 3 బాటిల్స్ మీకు ఇందాక చూపించాను కదా. ఫస్ట్ బాటిల్ వచ్చి గ్లైకాలిక్ యాసిడ్ ఉంటుంది, దానివల్ల స్కిన్ టైటనింగ్ అవుతుంది. అండ్ బాటిల్ 2 వచ్చి సాల్సలిక్ యాసిడ్ ఉంటుంది, దానివల్ల ఆయిలీ స్కిన్కి బాగా ట్రీట్ అవుతుంది. అండ్ బాటిల్ 3 హైలూరోనిక్ యాసిడ్ స్కిన్ హైడ్రేషన్ పర్పస్ యూజ్ చేస్తాము. అండ్ మెచ్యూర్ స్కిన్ కూడా యూజ్ చేస్తాము. సో అకార్డింగ్ టు ద క్లయింట్ యొక్క కన్సర్న్ బట్టి ఈ బాటిల్ యూసేజ్ అనేది మనం సెలెక్ట్ చేసుకుని, ఇక్కడే ఆప్షన్స్ ఇస్తాడు, ఇలా సెలెక్ట్ చేసుకుని మనం యూజ్ చేయాలి ఈ ప్రోబ్ అనేది. నెక్స్ట్ వచ్చి నేను సక్షన్ ప్రోబ్ యూజ్ చేస్తాను. సక్షన్ ప్రోబ్ యూజ్ చేసిన ఏ ప్రోబ్ యూజ్ చేసిన స్కిన్ డ్రై స్కిన్ మీద మనం యూజ్ చేయకూడదు. జెల్స్ అనేవి అప్లై చేసుకోవాలి. ఈ జెల్స్ అనేవి డీప్గా పెనిట్రేట్ అయ్యి మంచి రిజల్ట్ అనేది వస్తుంది. ఒక చిన్న వైబ్రేషన్తో డీప్గా పోర్స్ నుంచి ఎక్స్ట్రాక్ట్ చేస్తుంది బ్లాక్ హెడ్స్ అండ్ వైట్ హెడ్స్ అనేవి. ఎక్స్ట్రాక్షన్ అయిపోయిన తర్వాత వైప్ ఆఫ్ చేస్తున్నాను. ఎక్స్ట్రాక్షన్ జస్ట్ మైల్డ్ స్క్రబ్ యూజ్ చేసుకుంటూ ఎక్స్ట్రాక్షన్ చేసాము. రిమైనింగ్ స్క్రబ్ ఉంది, నేను అది కూడా జెంటిల్గా మసాజ్ ఇస్తున్నాను డీప్గా క్లెన్స్ అవ్వడానికి. ఓకే, జెల్ బేస్ ఎక్స్ట్రాక్షన్కి స్క్రబ్ అనేది యూజ్ చేశాను. కిట్లో కూడా మనకి స్క్రబ్ అనేది ఇస్తాడు. స్మాల్ గ్రాన్యుల్ పార్టికల్స్ కింద ఉంటాయి, కొంచెం హార్డ్గా ఉంటే కనుక యూజ్ చేయకండి, మైల్డే యూజ్ చేయండి. చూసారా, చాలా స్మాల్ టైనీ పార్టికల్స్ కింద ఉంది గ్రాన్యుల్స్ అంతా స్క్రబ్బింగ్కి. ఇఫ్ ఇన్ కేస్ క్లయింట్ యొక్క స్కిన్ కనుక సెన్సిటివ్ అయితే 2 మినిట్స్కి మించి మసాజ్ ఇవ్వకండి. మనకి కిట్లో థర్డ్ స్టెప్ వచ్చి మనకి హైలూరోనిక్ యాసిడ్ అనేది ఇచ్చారు. సో మనం ఫేస్ అంతా అప్లై చేయాలి ఈవెన్గా. మనకి హైలూరోనిక్ సిరం ఇచ్చారు కదా, వాళ్ళకి టాబ్లెట్ మాస్క్ ఒకటి ఇచ్చారు. ఇందులో డిప్ చేసి అది షీట్ అనేది ఫామ్ అయ్యాక ఓకే ఇలా ఫామ్ అవుతుంది. ఇప్పుడు ఫేస్ మీద అప్లై చేస్తాం. ఇలా మాస్క్ ఫేస్ మీద పెట్టి ఐస్ బాల్స్తో మనం జెంటిల్ మసాజ్ ఇస్తే వాళ్ళు క్లయింట్ చాలా రిలాక్స్ అవుతారు. చాలా కూలింగ్ సెన్స్ ఉంటుంది ఈ షీట్ మాస్క్ వల్ల. ఒక 5 to 10 మినిట్స్ ఇది డ్రై అవనిద్దాం. 5 to 10 మినిట్స్ డ్రై అనిద్దాం. 5 to 10 మినిట్స్ అయిపోయాక షీట్ మాస్క్ అనేది రిమూవ్ చేస్తాం. చూసారా, బాగా హైలూరోనిక్ యాసిడ్ అంతా స్కిన్లోకి పెనిట్రేట్ అయిపోయింది. నెక్స్ట్ మసాజ్ క్రీమ్ అప్లై చేసి అల్ట్రాసోనిక్తో మసాజ్ చేస్తాను. ఈ మసాజ్ చేసేటప్పుడు ఎక్కడైనా స్కిన్ అనేది డ్రైగా ఉంటే జెల్ కానీ క్రీమ్ కానీ లేకపోతే అసలు ప్రోబ్స్ అనేది యూజ్ చేయకండి. హైడ్రాఫేషియల్ చేయించుకోవడం వల్ల బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ అవుతుంది, పోర్స్ మినిమైజ్ అవుతాయి, అండ్ కొలాజన్ సింథసిస్ డెవలప్ అవుతుంది. అండ్ హైపర్ పిగ్మెంటేషన్ ఉన్న వాళ్ళకి కూడా రెడ్యూస్ అవ్వే ఛాన్సెస్ ఉంటాయి కొన్ని సిట్టింగ్స్ తీసుకోవడం వల్ల. బట్ వీ హ్యావ్ టు క్లియర్ ఇన్ కస్టమైజేషన్. వాళ్ళకి ఎటువంటి సిరమ్స్ యూజ్ చేయాలి, పెప్టైడ్స్ కానీ సెరమైడ్స్ కానీ ఎటువంటివి వాళ్ళకి యూజ్ చేయాలని అనేది ముందు మనం స్కిన్ అనలైజ్ చేసి దాన్ని బట్టి ట్రీట్ చేస్తే ఇట్ విల్ గివ్ బెటర్ గుడ్ రిజల్ట్స్ అనమాట. అల్ట్రాసౌండ్ 5 మినిట్స్ యూజ్ చేయాలి జెంటల్గా.
అన్ని ఏరియాస్ కవర్ చేసుకుంటూ రౌండ్ సర్క్యులర్ మోషన్స్తో దానివల్ల బ్లడ్ సర్క్యులేషన్ అనేది బాగా ఇంప్రూవ్ అవుతుంది. ఓకే, నేను 5 minutes అయిపోయింది. నేను వైప్ ఆఫ్ చేస్తాను. నెక్స్ట్ ప్రోబ్ నేను ఆక్యులర్ ప్రోబ్ యూజ్ చేస్తున్నాను. అండర్ ఐస్ కింద సాగినెస్ ఉన్నా, బ్లాక్నెస్ ఉన్నా, డార్క్నెస్ ఉన్నా కూడా ఈ ఆక్యులర్ ప్రోబ్ యూజ్ చేయడం వల్ల స్కిన్ టైటన్ అవుతుంది, లిఫ్టింగ్ కూడా అవుతుంది, అండ్ డార్క్ సర్కిల్స్ గ్రాడ్యువల్గా రెడ్యూస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇవి కార్నర్ ఏరియాస్లో కూడా ఈ ఆక్యులర్ ప్రోబ్ యూజ్ చేయడం వల్ల మంచి రిజల్ట్ ఉంటుంది. ఈ ఆక్యులర్ ప్రోబ్ కూడా 5 to 6 minutes or 7 minutes యూజ్ చేయండి. లిఫ్టింగ్ ప్రోబ్ యూజ్ చేస్తున్నాం. స్కిన్ టైటన్ అవ్వడానికి, లిఫ్ట్ అవ్వడానికి, సాగినెస్ తగ్గడానికి ఈ ప్రోబ్ బాగా యూజ్ అవుతుంది. ఈ ప్రోబ్ ఫేస్ యొక్క కాంటోర్ చేయడానికి కూడా బాగా, కాంటోర్ యొక్క ప్లేస్మెంట్స్లో స్కిన్ టైటన్ అవ్వడానికి ఈ ప్రోబ్ బాగా యూజ్ అవుతుంది. నేను గాల్వానిక్ ప్రోబ్స్ యూజ్ చేస్తున్నాను. ఈ ప్రోబ్స్ దేనికి యూజ్ అవుతాయంటే స్కిన్ టైటనింగ్కి అండ్ లిఫ్టింగ్కి బాగా యూజ్ అవుతాయి. ఈ 2 probes ఎట్ ఏ టైము యూజ్ చేయడం అనేది మనము క్లయింట్ యొక్క కంఫర్ట్ని బట్టి ఆధారపడి ఉంటుంది. ఒక్కొక్కసారి క్లయింట్ 2 probes ఎట్ ఏ టైం యూజ్ చేయడం వల్ల డిస్కంఫర్ట్గా ఫీల్ అవుతారు. అలాంటప్పుడు 1 probe యూజ్ చేస్తూ రౌండ్ అండ్ సర్క్యులర్ మోషన్స్తో మసాజ్ అనేది ఇవ్వాలి. ఈ ప్రోబ్స్ యూజ్ చేయడం వల్ల స్కిన్ టైటనింగ్ అండ్ లిఫ్టింగ్ కూడా అవుతుంది. ఫేస్ కాంటోర్ షేప్ అనేది మనకి క్రియేట్ అవుతుంది పర్టికులర్ సిట్టింగ్స్ తీసుకోవడం వల్ల. ఈ ప్రోబ్స్ 3 to 4 minutes or 5 minutes వరకు మనం యూజ్ చేయవచ్చు ఫర్ బెస్ట్ రిజల్ట్స్. ఈ ప్రోబ్ మ్యాజిక్ బాల్స్ అండి. దీని మ్యాజిక్ బాల్స్ వల్ల బెనిఫిట్ ఏంటి అంటేనే స్కిన్ రెజొనేషన్ జరుగుతుంది. దీనివల్ల బెనిఫిట్ ఏంటి అంటే మనకి వ్రింకిల్స్ కానీ, ఐ కార్నర్ ఏరియాస్లో వ్రింకిల్స్ ఉన్నా, చిన్ దగ్గర ఉన్న, నెక్ దగ్గర వ్రింకిల్స్ ఉన్నా, ఈ మైక్రో కరెంట్ టెక్నాలజీ వల్ల స్కిన్ న్యాచురల్గా కొలాజన్ ప్రొడక్షన్ అనేది జరుగుతుంది అండ్ స్కిన్ చాలా ఫర్మ్గా అండ్ యూత్ఫుల్గా కనిపించడానికి ఈ ప్రోబ్ అనేది బాగా యూజ్ అవుతుంది. ఈ ప్రోబ్ జెట్ స్ప్రే గన్ అండి. అకార్డింగ్ టు ద క్లయింట్ యొక్క కన్సర్న్ బట్టి మన సిరమ్స్ అనేది మనం యూజ్ చేయాలి. విత్ వాటర్తో డైల్యూట్ చేస్తాము. క్లయింట్కి విటమిన్ సి యూజ్ చేయాలా, వాళ్ళ కన్సర్న్ బట్టి హైలోరానిక్ యాసిడ్ యూజ్ చేయాలా ఏంటి అనేది చూసి అనలైజ్ చేసిన తర్వాతే ఆ సిరమ్ మిక్స్ చేసి వాటర్తో డైల్యూట్ చేసి మనం స్ప్రే చేస్తాం. దీనివల్ల హై ప్రెషర్ వల్ల ఆక్సిజన్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. దానివల్ల డీపర్గా ఈ ఇన్ఫ్యూజేషన్ అనేది జరుగుతుంది. ఏ సిరమ్ అయితే మనం యూజ్ చేస్తామో అది డీపర్గా పెనిట్రేట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. దానివల్ల మంచి గ్లో అనేది కూడా వస్తుంది. దీనివల్ల వ్రింకిల్స్ ఆర్ పోర్స్ మినిమైజ్ అవ్వడం, వ్రింకిల్స్ మినిమైజ్ అవ్వడం జరుగుతుంది. ఈ ప్రోబ్ యూజ్ చేయడం వల్ల స్కిన్ రెజొనేషన్ అండ్ ఎలాస్టిసిటీ ప్రొడక్షన్ అనేది ఇంప్రూవ్మెంట్ అవుతుంది. ఫ్రీక్వెంట్గా మనం సిట్టింగ్స్ అనేది తీసుకుంటే మంచి రిజల్ట్ అనేది చూడొచ్చు. జెట్ స్ప్రే గన్ తర్వాత నేను ప్యాక్ అప్లై చేస్తున్నాను. ఈ ప్యాక్ ఈవెన్గా ఫేస్ అంతా అప్లై చేసి 5 to 10 minutes లీవ్ ఆఫ్ చేయాలండి. ఆఫ్టర్ 10 minutes తర్వాత నేను వైప్ ఆఫ్ చేస్తున్నాను, ప్యాక్ రిమూవ్ చేస్తున్నాను. తర్వాత నేను షీట్ మాస్క్ కూడా యూజ్ చేస్తున్నాను ఫర్ బెటర్ రిజల్ట్. ఈ షీట్ మాస్క్లో చాలా టైప్స్ ఆఫ్ షీట్ మాస్క్స్ ఉన్నాయి. కొలాజన్ కొన్ని ఉన్నాయి, విటమిన్ సితో, హైలోరానిక్ యాసిడ్స్, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ షీట్ మాస్క్స్ ఉన్నాయి. నేను క్లయింట్ యొక్క కన్సర్న్ని బట్టి నేను షీట్ మాస్క్ అనేది యూజ్ చేస్తున్నాను. ఈ షీట్ మాస్క్ యూజ్ చేసినప్పుడు మాస్క్ తీసిన తర్వాత కొంచెం సిరమ్ అనేది ప్యాక్లో ఉంటుంది. అది నేను వేస్ట్ చేయకుండా ఒక బౌల్లోకి తీసుకుని ఆఫ్టర్ షీట్ మాస్క్ అప్లికేషన్ తర్వాత దానిపైన నేను అప్లై చేసి నేను ఫైనల్ స్టెప్లో లైట్ థెరపీ యూజ్ చేస్తున్నాను. డిఫరెంట్ కన్సర్న్స్కి డిఫరెంట్ కలర్స్ ఉంటాయి లైట్ థెరపీలో. కాకపోతే నేను ఇక్కడ నేను యూజ్ చేసేది మల్టీ కలర్ లైట్ థెరపీ. జనరల్గా బ్లూ లైట్ అనేటప్పటికీ యాక్నేకి యూజ్ చేస్తారు. రెడ్ లైట్ అనేసరికి ఇన్ఫ్లమేషన్ తగ్గడం కోసం, కొలాజన్ ప్రొడక్షన్ ఇంప్రూవ్ చేసుకోవడానికి అలా యూజ్ చేస్తారు. నేను కాకపోతే ఇక్కడ నా క్లయింట్కి ఇక్కడ మల్టీ కలర్లోనే ఎల్ఈడి లైట్ థెరపీ ఇచ్చాను. 10 to 15 minutes అయిపోయింది కదా, ఎల్ఈడి లైట్ ఆఫ్ చేస్తున్నాను. చూసారు కదా స్కిన్ ఎంత హైడ్రేటెడ్గా, ఎంత ప్లంపీగా ఉందో. ఇలా మంచి రిజల్ట్ కోసం సిట్టింగ్స్ వైజ్ మెయింటైన్ చేస్తే హైడ్రాఫేషియల్ అనేది చాలా మంచి రిజల్ట్ వస్తుంది. ఈరోజు అయితే నేను బీవీ మేకవర్ స్టూడియోని అయితే విజిట్ చేశాను. మీనాక్షి గారిని కలిశాను. సో నా స్కిన్ అనలైజ్ చేసి నాకు అడ్వాన్స్ హైడ్రాఫేషియల్ అనేది సజెస్ట్ చేశారు. నా స్కిన్ చాలా డల్గా, అనీవెన్గా ఉండడం జరిగింది. నాకు ఫేషియల్ అయితే చాలా బాగా నచ్చింది. ఎక్స్పీరియన్స్ కూడా చాలా బాగుంది.
అండ్ నా స్కిన్ అన్ఈవెన్ టోన్ మొత్తం అంతా లైటన్ అయ్యింది. సో నాకైతే బాగా నచ్చింది. థ్యాంక్ యూ మీనాక్షి గారు. మీకు ఇలాంటి అడ్వాన్స్డ్ హైడ్రా ఫేషియల్ కావాలి అని అనుకుంటే మన బీవీ మేకోవర్ అకాడమీని అప్రోచ్ అయిపోండి. ఆల్ సర్వీసెస్తో పాటు మన అకాడమీలో ఆల్ కోర్సెస్ కూడా అవైలబుల్ అండి. మేకప్ కోర్సెస్, బ్యూటిషియన్, కాస్మెటాలజీ అండ్ పర్మనెంట్ మేకప్ కోర్సెస్ కూడా అవైలబుల్. మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మన అకాడమీని అప్రోచ్ అయిపోండి. అకాడమీ అడ్రస్ వచ్చి నారాయణపురం నాగమతల్లి టెంపుల్ బ్యాక్ సైడ్. ఇప్పటి వరకు మా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఇన్స్టా పేజ్ ఫాలో అవ్వండి.